శ్రీ మోటూరి సూర్యకళ గారు వీరిని క్లుప్తంగా సందేశాన్ని అందించవలసిందిగా మనవి. నమస్తే. పుట్టింది ఓల్డ్ సిటీ, పెరిగింది న్యూ సిటీలో, పనిచేసేది హైటెక్ సిటీలో. వృత్తిరీత్యా ప్రవృత్తి గ్రామాలు జిల్లాలు తిరగడం, గ్రామాభివృద్ధి కోసం పనిచేయడం. ప్రపంచమంతా నా కుటుంబం. ఆ కుటుంబానికి ఏ సమస్యలు వచ్చినా మనదనుకునే మనిషిని. ప్రకృతి రైతులకు గుర్తింపు లేదని తెలిసినప్పుడు రైతు దినోత్సవం మొదలుపెట్టాను 8 సంవత్సరాల ముందు. అక్కడి నుండి ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఇప్పుడు రైతు వివాహ పరిచయ వేదిక వరకు వచ్చింది. రైతులకు గుర్తింపు వచ్చింది, మార్కెటింగ్ లేదు. సంతలు నిర్వహించడం మొదలుపెట్టాను. స్వదేశీ, స్వావలంబన వీటన్నిటిపైన పనిచేయడం వల్ల వందల మందికి ఉపాధి కలుగుతుంది. అలాగే ఇప్పుడే పెద్దలు చెప్పారు, మన వివాహ వ్యవస్థ చాలా చిన్నాభిన్నమయ్యిందని, మన సంస్కారం ఎటో పోతుందని. 2 విషయాలు చెప్పి ముగిస్తాను. వివాహ వ్యవస్థ గురించి గత 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. వివాహ విద్య అనే విషయం పైన చాలా డాక్యుమెంటేషన్ చేశాను. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడితే సమయం లేదు కాబట్టి మాట్లాడలేను. కానీ ఎవరైనా ఔత్సాహికులు ఉంటే కలిసి పనిచేయడానికి ముందుకొస్తాను. రైతుల వివాహ పరిచయ వేదిక మొదలుపెట్టినప్పుడు నాకు వచ్చిన సమస్య, మగవారికి ఆడవాళ్ళు ఏం కావాలో తెలుసు కానీ వారేమిస్తారో వాళ్ళకి తెలియదు. ఈ సమస్యను పరిష్కరించక ముందే మనం ఇంకొక మన రిలీజన్స్ లో వాళ్ళు మన ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని, మన సంస్కారం మనకు దూరం అవుతుందంటే కష్టం. మనం ఆడవారిని ఎలాగైతే సంస్కారంతో పెంచుతున్నామో మగవారిని మనం పెంచట్లేదు. మీరు ఎక్కడ చూసినా మగవారు మన సంస్కృతి సాంప్రదాయాల్ని మోయట్లేదు. ఇది ఇలాగే సాగితే ఆడవారికి ఏదో రోజు విసుగొస్తుంది, అన్ని చిన్న భిన్నం అవుతాయి, దేశం అంతా పతనం అవుతుంది. అందుకని మనం పనిచేయాల్సింది సమాజంలో, మన ఇళ్లలో మనం సంస్కారం నేర్పించాలి. పిల్లలకందరికీ సమానంగా నేర్పించాలి. కూతురు, కొడుకు, కోడలు, అల్లుడు అనే తేడాలు లేకుండా అందరికీ ఒకే రకంగా మనం సంస్కారాన్ని ఇస్తే దీనికి పరిష్కారం తొందరగా దొరుకుతుందని నా అభిప్రాయం. తప్పకుండా ఆచరిస్తానని ఆశిస్తున్నాను. నమస్తే.